అమ్మా, నువ్వు వన్ సైడ్ విని చామంతి మీదలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు మాట్లాడుకో. నువ్వు సవ్యంగా ఏడిస్తే నాకీ తిప్పలు దేనికి? నేనేం చేశానమ్మా? విషయం పూర్తిగా తెలుసుకొని ఏమన్నా చెయ్యమని చెప్తున్నాను. నిషా చెప్తోంది కదా, ఇంకేం తెలుసుకోవాలి? దీని కాళ్ళు కడిగి పూలు చల్లి చాలా మంచి విషయం చేసావమ్మా అని మెచ్చుకోవాలా? చెప్పు, మెచ్చుకోవాలా? అదే కదా, అసలు ఇవన్నీ నీకెందుకే? చేయడానికి ఇంట్లో పనులున్నాయి, అవి సరిపోవడం లేదా? లేనిపోనివి నెత్తి మీద పెట్టుకుంటున్నావు. బుద్ధులు ఎక్కడికి పోతాయక్క? ఇదో గొప్పదని కదా దీని ఫీలింగ్. అది నిరూపించుకోటానికి ఇలాంటి వాటిల్లో తల దురుస్తోంది. తల ఎగిరిపోద్ది, జాగ్రత్త. నిషా, ఈ బెదిరింపులే వద్దనేది. వినకపోతే జరగబోయేది చెప్తున్నాను. నిషమ్మా, శ్రావణి వైపు న్యాయం ఉంది. ఏంటి బోడి న్యాయం? విక్రమ్ డబ్బున్నోడు కదా అని వాడికి వల వేసింది. వాణ్ణి చేసుకుంటే ఆస్తంతా కొట్టేయచ్చని కదా దాని ప్లాన్. కేసు గెలిపిస్తే నీకెంతిస్తారు? నిషమ్మా, అలా మాట్లాడకండి. డబ్బుకి ఆశపడేదాన్ని నేను కాదు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు ఉండాలనుకునేదాన్ని. ఏడిసావు. ఈ వెధవ కొటేషన్స్ కి ఏం తక్కువ లేదు. ఇదొక ధర్మదేవత, అదొక న్యాయదేవత. ఇది దానికి న్యాయం చేస్తుంది. ఎవడికి తెలీదే నీలాంటి లో క్లాస్ మెంటాలిటీస్? డబ్బుల నుళ్ళు కనిపిస్తే వాళ్ళని ఎలా తన్నుకుపోవాలా అని ఆలోచిస్తుంటారు. అమ్మా, నిషా చెప్పిందే నమ్మి నువ్వు చామంతి మీద నిందలు వేయకు. ఆ విక్రమ్ శ్రావణి 4 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమ? మీరు శ్రావణి చెప్పిన కట్టుకథల్ని చెప్పకండి. వినటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు నీకేం కావాలి? రేపు చామంతి కోర్టుకి రాకూడదు. విక్రమ్ తరపున లాయర్ ప్రదీప్ గారి అసిస్టెంట్గా నేను సార్తో కోర్టుకి హాజరవుతాను. కేసు కొట్టేయిస్తాను. దట్స్ ఆల్. న్యాయం మీ వైపు ఉందని మీరు భావిస్తే నన్ను రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? అప్పుడు న్యాయం మీ వైపు లేదనే కదా అర్థం. అదే కదా నిషా, నీలాగే చామంతి నాతో వస్తుంది. వాదించి చూపించు. ఏంట్రా ఏంట్రా వాదించేది? అసలు నువ్వు వెళ్ళడానికే వీల్లేదు. నల్లకోటు వేసుకోవద్దని నీకెప్పుడో చెప్పాను, కానీ నా మాట వినలేదు. ఈసారి ఒప్పుకోను. దీంట్లో తప్పే ఉందమ్మా. నేనేమి తప్పటడుగులు వేయట్లేదు కదా. నేను చామంతి మెంటర్ని, అది నిషాకు కూడా తెలుసు. తెలిస్తే కాబోయే భార్యకి ఆపోజిట్గా ఆ పనిదానితో కలిసి వస్తావా? అంతకన్నా నాకు వేరే అవమానం ఉంటుందా ప్రేమ్? చట్టం దగ్గర చుట్టరికాలేవి ఉండవు నిషా. అక్కడ అంతా సమానమే. ఏం చదువుకుంటున్నావు? వింటున్నారా ఆంటీ? నేనేం చెప్తున్నాను, ప్రేమ్ ఏమంటున్నాడు? ప్రేమ్ విలువివ్వాల్సింది దానికా నాకా? విలువ మన ప్రవర్తనని బట్టి ఉంటుంది నిషా. ఇదే నువ్వు శ్రావణి తరపున కేస్ టేకప్ చేస్తున్నానని చెప్పుంటే డెఫినెట్ గా నీకే సపోర్ట్ చేసేవాణ్ణి. ఇంకేం చెప్పాలంటీ? న్యాయం. వద్దు అంటున్నాను, వద్దు అంతే. ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అర్థమైందా?
రమా, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? వచ్చారు, ఇంకేమవుద్ది? మాట్లాడవేంటి? ఏం జరిగిందని గావు కేకలు పెడుతున్నావు? ఆంటీ ఏం కేకలు పెట్టడం లేదు అంకుల్. సున్నితంగా చెప్తే వీళ్ళు వినట్లేదని ఆంటీకి కాస్త కోపం వచ్చింది. రమా సున్నితంగా చెప్తే వీళ్ళు వినట్లేదా? ఏంటంటే అంత సున్నితమైన అంశం? నేను మీకు డీటెయిల్గా చెప్తాను అంకుల్, కానీ మీరైనా ఈ చామంతికి బుద్ధి చెప్పండి. సరే చెప్పు. మా కజిన్ విక్రమ్ ఉన్నాడు కదా అంకుల్, వాణ్ణి ఈ చామంతి ఫ్రెండ్ ప్రేమ పేరుతో వల్లో వేసుకుని వాళ్ళ ఆస్తినంతటిని కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది. 2 రోజుల్లో వాడికి పెళ్ళనగా నిన్న వాడికి ఏ మాయమాటలు చెప్పిందో కానీ దొంగ పెళ్లి చేసుకుని వచ్చేశారు. మా ఆంటీ అది కరెక్ట్ కాదని ఆ అమ్మాయిని పంపించేసింది. అదేమో చామంతికి చెప్పి వాళ్ళ మీద కేసు వేయించింది. అది వాళ్ళకి ఎంత అప్రతిష్ట. రేపు దీన్ని కోర్టుకి రావద్దు అంటుంటే ప్రేమతో వస్తానంటుంది. ఒక చీప్ మెంటాలిటీ ఉన్నదానికి వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు. ఇంకా ఏమనాలంకల్ మీరే చెప్పండి. చామంతి, ఆ అమ్మాయి నీ స్నేహితురాలా? తను నా క్లాస్మేట్ అయ్యగారు. నిషమ్మ చెప్తున్నట్టు తను చీప్ మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్ కాదు. డబ్బు కోసం వల పన్నే బుద్ధులు తనకి లేవు. వాళ్ళిద్దరూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు అయ్యగారు. విక్రమ్ ఇంట్లో శ్రావణిని ఒప్పుకోకపోవడం వల్లే వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళి అయితే అయినా అంగీకరిస్తారనుకుంటే విక్రమ్ పేరెంట్స్ ఒప్పుకోలేదంట నాన్న. శ్రావణిని మెడపట్టి బయటికి గెంటేశారు. ఎల్లుండి ఇంకో అమ్మాయితో పెళ్ళంటున్నారు. ఇది తట్టుకోలేక శ్రావణి సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. ఏదో దేవుడి దయ వల్ల బ్రతికింది. అదంతా డ్రామా హర్ష. ఈ పిచ్చి ప్రేమ్గాడే నమ్మాలి, ఇంకేం వినుకో. ముందు వినాలి కదా రమా, ఆ తర్వాత కదా నమ్మాలా నమ్మకూడదా అని తెలిసేది. అందుకోసమే అయ్యగారు శ్రావణికి న్యాయం చేయాలని నోటీస్ పంపించాను. నిషమ్మ అమ్మగారు కేసుని వాదించకూడదు అంటున్నారు. నిషా, ఇందులో తప్పే ఉందమ్మా. చామంతి చట్టపరంగానే కదా వెళ్తుంది, వాళ్ళనేమీ బ్లాక్మెయిల్ చేయడం లేదు కదా. లీగల్గానే వెళ్తున్నప్పుడు ఇందులో సమస్య ఏంటి?